అర్ధరాత్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అలసటతో ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో లైట్లు ఆరిపోయినా ఒక చిన్న వెలుగు మాత్రం ఇంకా ఉంది. అతని 5ఏళ్ల కొడుకు నిద్రపోకుండా అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. తండ్రి లోపలికి అడుగు పెడుతుండగా చిన్నవాడు అమాయకంగా అడుగుతాడు, నాన్నా, మీరు గంటకు ఎంత సంపాదిస్తారు? తండ్రి చిరాకు పడుతూ, నీకెందుకు రాది, వెళ్ళి పడుకో, గంటకు 1000 రూపాయలు సంపాదిస్తాను అని కోపంగా అంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ బిడ్డ మళ్ళీ మెల్లగా అడుగుతాడు, నాన్నా, నాకు 500 రూపాయలు ఇస్తారా? ఇంకా కోపం పెరిగిన తండ్రి, మళ్ళీ బొమ్మలు కొనాలా? డబ్బులు ఊరికే రావు, వెళ్ళి పడుకో అని గట్టిగా కానీ కొంతసేపటి తర్వాత తన మాటలకి బాధపడిన తండ్రి నెమ్మదిగా కొడుకు గదికి వెళ్ళి 500 రూపాయలు ఇస్తాడు. అప్పుడా చిన్నవాడు తన హుండీలో దాచుకున్న పాత చిల్లర తీసి లెక్కబెడతాడు. అది చూసిన తండ్రికి మళ్ళీ కోపం వస్తుంది. డబ్బులు ఉన్నా ఎందుకడిగావు అని అరుస్తాడు. అప్పుడా చిన్నవాడు కళ్లలో నీళ్లు తెచ్చుకుంటూ తన దగ్గరున్న మొత్తం డబ్బు 1000 రూపాయలు తండ్రి చేతిలో పెట్టి మెల్లగా అంటాడు, నాన్నా, ఇదిగోండి 1000 రూపాయలు. రేపు ఆఫీస్ నుంచి 1 గంట ముందుగా వస్తారా? మీతో కలిసి భోజనం చెయ్యాలనుంది అంటాడు. ఆ మాటలు విన్న తండ్రికి నోట మాట రావడం ఆగిపోతుంది. కళ్లలో నీళ్లు తిరుగుతాయి. వెంటనే తన కొడుకుని గట్టిగా కౌగిలించుకుంటాడు. ముగింపు సందేశం: డబ్బుతో సమయాన్ని కొనలేము, కానీ మనం ఇస్తున్న సమయం జీవితాంతం నిలిచే జ్ఞాపకాలను మాత్రం ఖచ్చితంగా సృష్టిస్తుంది.